అండి. ఓకే. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ మధ్య వరకు ఈరోజు క్లియర్ చేసుకోండి. ఎనీ డౌట్స్ మ్యాక్సిమం. ఓకే. సో ఫస్ట్ మనకున్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే హౌ టు క్రియేట్ ఎ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్. సో ఏదైనా జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలంటే మనకి ఎడిటర్ అనేది కావాలన్నమాట. ఎడిటర్ అంటే లైక్ వర్డ్, ఎంఎస్ వర్డ్ చూసుంటారు కదా. ఎంఎస్ వర్డ్ కానీ, నోట్ ప్యాడ్ అని కానీ, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ కానీ, ఇవన్నీ ఏం చేస్తాయి? ఫైల్స్ని ఎడిట్ చేస్తాయి. ఓకే. సో ఫైల్స్ని ఎడిట్ చేస్తాయి, అందుకనే వాటిని ఎడిటర్స్ అని అంటాం. సో ఇక్కడ నేను యూస్ చేసే ఎడిటర్ వచ్చేసి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. ఇది నాకు ఎట్లా దొరుకుతుంది సార్, హౌ షుడ్ ఐ గెట్ దిస్ అని అంటే, యు గో టు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అండ్ ఎంటర్. సో డౌన్లోడ్స్లోకి వెళ్ళి నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అని క్లిక్ చేసినప్పుడు మనకి చాలా రిలీజెస్ వస్తాయి. ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఒక ఇన్స్టాలర్, ఎంఎస్ఐ అని అంటారు, ఓకే, అది ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఫైనల్గా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ మీకు ఇన్స్టాల్ అయిపోతుంది. వన్స్ ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత గో టు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. సో మేబీ మీకు వెల్కమ్ పేజ్ ఉంటుంది ఫ్రెష్గా చేసే వాళ్ళకి. నేను ఇక్కడ చాలా ప్రోగ్రామ్స్ రాసేసి ఉన్నాను కాబట్టి ఐ హ్యావ్ టైం తీసుకుంటుంది ఇది. ఒక్క నిమిషం, చాలా ఫైల్స్, అన్సేవ్డ్ ఫైల్స్ ఉన్నాయి, వాటన్నిటిని సేవ్ చేయాలి నేను ఫస్ట్. ఊరికే మీకు ఫ్రెష్ది చూపిద్దాము అని చెప్పేసి నా బాధ అంతే. ఎన్ని ఫైల్స్ క్రియేట్ చేశాను అసలు. ఓకే, సచ్చింది గొర్రె. ఓకే, సో మొత్తానికైతే దీస్ ఆర్ ద ఫైల్స్ వీ హ్యావ్. సో ఇప్పుడు నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ ఓపెన్ చేసుకుని మనం కోడ్ రాస్తాం. సో జావా స్క్రిప్ట్ ఈజ్ బేసికల్లీ a scripting language. Then speaker off చేయి. స్పీకర్ ఓకే, అది క్లోజ్ చేసేసే ఫస్ట్. ఓకే అంజీ, బయటికి వెళ్ళి లైట్ వేసి రాపు. ఓకే, సో దీంట్లో ఏం, ఓకే, జావా స్క్రిప్ట్ అనేది బేసిక్గా హెచ్టిఎంఎల్ అనే హెచ్టిఎంఎల్ పేజెస్ మీద యూస్ చేసే ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే, సో హెచ్టిఎంఎల్ పేజెస్ మీద యూస్ చేసే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే బేసిక్గా జావా స్క్రిప్ట్ ఎందుకు కనిపెట్టారు? మన హెచ్టిఎంఎల్ని, దాంట్లో ఉన్న సిఎస్ఎస్ని, అంటే వెబ్ పేజెస్ ఉంటాయి కదా, దాంట్లో యానిమేషన్స్ ఇలాంటి వాటిని క్రియేట్ చేయడం కోసం జావా స్క్రిప్ట్ అసలు యాక్చువల్గా కనిపెట్టారు. ఇప్పుడు దాన్ని ఎలా యూస్ చేస్తాం మనం? సో హియర్ సీ దిస్ హెచ్టిఎంఎల్. ఓకే, 1 సెకండ్, మళ్ళీ ఇంకొకటి కూడా చెప్పాలి. దీంట్లో సెట్టింగ్స్లోకి వెళ్ళి ప్రిఫరెన్సెస్ అని ఉంటాయి. ఈ ప్రిఫరెన్సెస్లోకి వెళ్తే ఇక్కడ ఆటో కంప్లీషన్ అని ఉంటుంది. ఇవన్నీ చెక్ చేసుకోండి. మీరు చెక్ చేయడం అంటే టిక్ మార్కులు తెచ్చుకుని క్లోజ్ చేస్తే ఏమవుతుంది అని అంటే, ముందు ఈ క్లోజింగ్ ట్యాగ్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓకే,
రావాలంటే ముందు మీ ఫైల్ని HTML ఫైల్గా సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసేటప్పుడు డబుల్ కోట్స్లో సేవ్ చేసుకోండి, సో దట్ ఈ టెక్స్ట్ ఎక్స్టెన్షన్ అనేది దీనికి యాడ్ కాదు. లేదు అని అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ ఆల్ టైప్స్లోంచి వెళ్ళి హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని సేవ్ అని అంటే ఓకే. ఇప్పుడు ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఇంక ఇది అవసరం లేదు. సేవ్. ఇప్పుడు ఏమవుతుందనంటే మనం 2 స్టెప్స్ చేసాం. ఒకటి ప్రిఫరెన్సెస్లో సెట్టింగ్స్లో క్లోజింగ్ ట్యాగ్స్ ఆటో క్లోజ్ చేసుకున్నాము. రెండోది వీ హ్యావ్ సేవ్డ్ ద ఫైల్స్ ఇన్ ద .html ఫార్మాట్. ఇవి 2 చాలా ఇంపార్టెంట్ స్టెప్స్, లేకపోతే మీకు ఎక్కువ టైం పట్టేస్తుంది. సో సో వీడియో ఇస్తాను, అప్పుడు రాసుకో. సో ఒకటి చూడండి, HTML ఎలిమెంట్స్ అంటే ఇలా రాస్తాం, HTML ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్. దీని లోపల మళ్ళీ స్క్రిప్ట్ ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్. దీని మధ్యలో మనం స్క్రిప్ట్ రాయాలి, రైట్? అంతే. ఇంకప్పుడు దీంట్లో ఏదైనా అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకోండి, మనకి console.log of hello world. సేవ్. ఇది సేవ్ చేసేసిన తర్వాత మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళాలి. ఎట్లా వెళ్తారు డెస్క్టాప్ మీదకి? చెప్పులు తీసేసి డెస్క్టాప్ మీద కూర్చో. అట్లా కాదు, అది కాదు, అది దట్స్ వెయిట్ డిఫరెంట్ వర్డ్. మీరు విండోస్ D ప్రెస్ చేసినా, లేకపోతే ఇక్కడ ఈ లాస్ట్ బటన్ ప్రెస్ చేసుకున్నా అన్నీ మినిమైజ్ అయిపోతే మనకి డెస్క్టాప్ కనపడుతుంది. లేదా ఒక్కొక్క విండోని మినిమైజ్ చేసుకుంటూ రండి. సో ఫైనలీ బ్యాకప్ క్లాస్ అనే వెబ్ పేజ్ మనకి ఇక్కడ కనపడింది. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకు ఆ వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కన్సోల్ చూడాలి అంటే రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్కి వెళ్ళాలి. వెళ్తే ఇక్కడ మనకి కన్సోల్ ఓపెన్ అవుతుంది. ఇది ఎలిమెంట్స్ ఓపెన్ అయింది. కన్సోల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కావాల్సిన అవుట్పుట్ మనకి కనపడుతుంది. హెలో వరల్డ్ అనే అవుట్పుట్ మనకు కనపడుతుంది. దిస్ ఈజ్ హౌ బేసికల్లీ వీ క్రియేట్ ఎ ప్రోగ్రామ్ అండ్ రన్ ద ప్రోగ్రామ్ అండ్ సీ ద అవుట్పుట్. ఓకే. అదేంటి మీరు HTML పేజ్లో ఇక్కడ కదా చూడాల్సింది అవుట్పుట్, కన్సోల్లో ఎందుకు చూపిస్తున్నారు? మనకి బేసిక్స్ అర్థమయ్యేదాకా కన్సోల్లోనే చూస్తాం. బేసిక్స్ ఒకసారి క్లియర్ అయిన తర్వాత మనము దీంట్లో డ్యాన్స్ చేద్దాం. ఓకే, అప్పటి వరకు కన్సోల్లో డ్యాన్స్ చేద్దాం. రైట్ రైట్ ఓకే. సో ఈ రకంగా, సో ఫస్ట్ స్టెప్ ఏంటి నాన్న మీకు చూపించింది? హౌ టు క్రియేట్ ఎ ఫైల్, హౌ టు సేవ్ ద ఫైల్ అండ్ హౌ టు సీ ద అవుట్పుట్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ కన్సోల్ అయిపోయింది. నెక్స్ట్, జనరల్గా మనకి కొన్ని ఏదైనా వర్క్ చేయాలనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రోడ్డు తవ్వాలి. రోడ్ ఎట్లా తవ్వుతారు? తవ్వుకో నువ్వే అని అంటే తవ్వదు కదా అది. సో ఫస్ట్ మనకు ఒక ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, రైట్? ఒక టీ పెట్టాలనుకో, అప్పుడు పాలు తీసుకుపోయి ఇట్లా పోసేసి చక్కెర ఇట్లా పోసేస్తే టీ అని అంటే టీ బయటకు వచ్చేస్తుందా? రైట్, అది అట్లా కాదు కదా సంతోష్. మరి ఏం చేస్తావు? ఒక గిన్నె తీసుకుంటావు కదా, ఆ గిన్నె తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఓకే, సో దాన్నే మనము మన జావా స్క్రిప్ట్లో ఏ పనులు చేయాలంటే, అంటే 2 నెంబర్స్ని యాడ్ చేయాలనుకోండి, మీకు ముందు వేరియబుల్స్ కావాలి, గిన్నెలు కావాలి. ఒక వాల్యూని ఒక గిన్నెలోను ఇంకొక వాల్యూని ఇంకొక గిన్నెలో పెట్టుకుని కలుపుడే కలుపుడు ఇంకా, రైట్? సో ఫస్ట్ వేర్ A ఈజ్ ఈక్వల్ టు 100, అలాగే వేర్ B ఈజ్ ఈక్వల్ టు 200. ఇక్కడ ఏం చేశాను నేను? 2 వేరియబుల్స్ని క్రియేట్ చేసుకున్నాను. వేరియబుల్స్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం? వేర్ అనే కీవర్డ్ తోటి క్రియేట్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ వేరియబుల్స్ ఏవి? A అండ్ B. దీంట్లో ఏలో 100 అనే వాల్యూ, బీలోకి 200 అనే వాల్యూ స్టోర్ అయింది. అంటే మనం అదే కదా ఇప్పుడు తీసుకోవాలి కదా, రైట్. ఇప్పుడు ఈ రెండింటిని కలిపిన తర్వాత వచ్చిన రిజల్ట్ని, ఓకే ఇప్పుడు టీ పెట్టుకున్నారు. టీ పెట్టుకుని ఎట్లా మొత్తం గిన్నె తీసుకుని తాగుతూనే ఉంటారా ఏంది?
ఇంకో గ్లాస్ కావాలి కదా. సో టేక్ ద థర్డ్ వేరియబుల్. సో దీన్ని కావాలనుకుంటే మీరు రెండు స్టెప్స్ కింద కూడా మార్చుకోవచ్చు. సో వేర్ ఏ అని ముందుగా డిక్లేర్ చేసుకుని, వేర్ బి అని తర్వాత డిక్లేర్ చేసుకుని, తర్వాత బి ఈజ్ ఈక్వల్ టు 300. సరే ఇక్కడ కొన్ని చోట్ల స్పేస్ పెడుతున్నారు, కొన్ని చోట్ల పెట్టట్లేదు. అదే పెట్టొచ్చు, పెట్టకపోయినా పర్లేదు, కానీ తర్వాత మనకు అవసరం అవుతాయి అట్లా ఎందుకు పెట్టాలనేది. సో ఇలా 2 స్టెప్స్గా కూడా చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మనము ఇక్కడ పైన చేసిన దాన్ని ఏమంటారు, ఈ స్టెప్ని ఏమంటారు, వేర్ ఏ అని వదిలేసాను అనుకో, ఆ స్టెప్ని ఏమంటాం మనం, డిక్లరేషన్ అని అంటాం. దిస్ ఈస్ కాల్డ్ డిక్లరేషన్. లైన్ నెంబర్ 3లో చేసింది ఏంటది, డిక్లరేషన్. ఇక డబుల్ కోట్స్ పెట్టాను అంటే అది కమెంట్స్ అని అర్థం అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అని అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, వాల్యూ ఇనీషియలైజేషన్ ఆర్ అసైన్మెంట్. ఓకేనా, రైట్. అయితే ఈ వాల్యూస్ ఇనిషియలైజ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అవునా సార్? అవును, ఉండాలి. ఎందుకు ఉండాలి, 100 ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నారు అనుకోండి, మీకు కనపడడానికి బాగానే కనపడుతుంది, ఏముంది ఆ మాత్రం తెలియదా దానికి, 100 ఇచ్చినా ఏ ఇచ్చినా 100 పోయి ఏలో కూర్చోవాలి అని అంటే కుదరదు. సో లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా వేరియబుల్ ఉండాలి, రైట్ సైడ్ ఎప్పుడు వాల్యూ ఉండాలి. ఒకవేళ లేకపోతే ఇట్ థ్రోస్ ఎన్ ఎర్రర్. ఓకే, కానీ నేను ఆ ఎర్రర్ ఖచ్చితంగా చూపించాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు సేమ్ ఫైల్ మీద నేను మళ్ళీ చేంజెస్ చేశాను. చేంజెస్ చేసిన తర్వాత మళ్ళీ నేను డెస్క్టాప్ మీదకి వెళ్ళి డబుల్ క్లిక్ చేసి అవుట్పుట్ చూడాల్సిన పని లేదు సార్. నేను అంటే నాకు నిజంగా టైం ఉండుంటే ఆ పాయింట్ చెప్పేవాడిని కాదు, ఒక 100 సార్లు మీతో అదే పని చేయించేవాడిని. అప్పుడు మీరు నన్ను అడిగేవాళ్ళు అనమాట, సార్ ఎన్నిసార్లని నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నా, బ్రౌజర్ నిండిపోతుంది అని. కానీ టైం లేదు కదా మనకి, మనం ఇంకా చాలా పనులు చేయాలి కాబట్టి చెప్తున్నా అప్పుడే. ఏంటి, డెఫినెట్గా మీరు ఆ పేజ్ ఆల్రెడీ బ్రౌజర్లో ఉంది కదా, ఆ పేజ్ మీదకి వచ్చి రీఫ్రెష్ చేస్తే ఆటోమేటిక్గా మనకి అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇక్కడ ఏం అవుట్పుట్ వచ్చింది చూడండి, అన్కాట్ సింటాక్స్ ఎర్రర్. సో సింటాక్స్ ఎర్రర్ వస్తుంది అనమాట, సింటాక్టికల్లీ ఇట్ ఈస్ రాంగ్, రైట్? అంటే ఎట్లా సార్, షేవింగ్ క్రీమ్ తోటి బ్రష్ చేసుకున్నంత పాపం అనమాట. రెండు నిరుగొస్తున్నాయి కదా సార్ అంటే నీ ఇష్టం, ఇక నేను ఏం చేయను ఇంకా. ఓకే, సో అట్లా మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇచ్చే వాల్యూని మాత్రం ఎప్పుడు వేరియబులే ఉంచుకోండి, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ ఇవ్వండి. ఇవన్నీ మీకుండే డౌట్లు, ఇవన్నీ అడగాలి. అండ్ వచ్చినప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు భయపడకూడదు. ఓకే, ఏం చేసిండు వీడు అని చెప్పి వీడియో చూసి ఇట్లా ఇట్లా చేసిండా, ఓకే ఫైన్. తర్వాత మీకున్న డౌట్ ఉంచుకోండి, దాన్ని సింటాక్స్ ఎర్రర్ అని ఎందుకు అంటారు, టైప్ ఎర్రర్ అని ఎందుకు అన్నారు, రిఫరెన్స్ ఎర్రర్ అని ఎందుకు అన్నారు, ఇవన్నీ ఇప్పటివరకు ఎవ్వరు అడగలేదు. అది ఓకే సరే. తర్వాత మనకంత ప్రవచనాలు వినడం అలవాటు అయిపోయింది, వాళ్ళు చెప్పాలి మనం వినాలి అంతే. మనం క్వశ్చన్లు అడగొద్దు, క్వశ్చన్ అడిగితే తప్పు కదా, రైట్? కానీ సరే అక్కడ ఓకే, కానీ ఇక్కడ మాత్రం అడగాలండి. ఓకే, రైట్. సో ఓవరాల్గా లెఫ్ట్ సైడ్ ఇది ఓకే. నెక్స్ట్ ఇప్పుడు అలాగే వేర్ బి ఈజ్ ఈక్వల్ టు 234 అని ఇచ్చాను, ఇలా కూడా ఇచ్చేసుకోవచ్చు. ఓకే, వేర్ సి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఇలాగే ఇవ్వాలా సార్ అంటే అవును. ఏదైనా ఎక్స్ప్రెషన్ రైట్ సైడే రాయండి, ఏ ప్లస్ బి అనేది రైట్ సైడ్ రాయండి, అంతేగాని మీరు ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని మాత్రం రాయకండి. రాస్తే మళ్ళీ ఏమని తిడుతుంది, సింటాక్స్ ఎర్రర్ అని తిట్టింది బా. ఓకే ఫైన్. లేదమ్మా, మీరు ఎంతమందిని చూసి ఉండొచ్చు అంటారు ఇట్లా ఇది రాసి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్, మేము అసలు ఎప్పుడు రాస్తే కదా సార్ మాకు ఎర్రర్లు రావడానికి.
ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, దట్స్ ఇట్. రైట్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఇట్లా డిక్లేర్ చేసుకుంటాం. సార్ ఈ డిక్లరేషన్స్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అంటే హాయిస్టింగ్ అని, ఓకే, స్కోప్ అని, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అప్పుడే వర్రీ అవ్వకండి. ఓకే, మెల్లగా నేను చెప్పినప్పుడు మళ్ళీ చెప్తాను దాన్ని. ఇప్పుడు మనం అంత ఐడెంటిఫికేషన్లో ఉండలేము వాటి గురించి, కానీ అవన్నీ కూడా చాలా అవసరం. నేను ఓన్లీ డిక్లరేషన్ గురించి మాత్రమే చెప్తున్నాను ఇక్కడ, అది కూడా ఒక పద్ధతి. నెక్స్ట్ రైట్. నెక్స్ట్ దీని తర్వాత మనం అర్థం చేసుకోవాల్సిన ఆపరేటర్స్ అన్నమాట. ఆపరేటర్స్, వాట్ ఆర్ ఆపరేటర్స్ అని అంటే ప్లస్, మైనస్, స్లాష్, మాడ్యులస్ అండ్ ఇంటూ, స్టార్. ఇవి వాటిని ప్లస్, మైనస్, స్టార్, బై అండ్ మాడ్యులస్, వీటిని మనం ఏమంటామంటే అరిథమెటిక్ ఆపరేటర్స్ అని అంటాం. ఎందుకు అరిథమెటిక్ ఆపరేటర్స్ అని అంటారు? అది అరిథమెటిక్ ఆపరేషన్ కాబట్టి. సో ఆపరేటర్స్ అని అంటే ఏంటి? ఆపరేటర్స్ ఆర్ నథింగ్ బట్ సింబల్స్. ఆ సింబల్స్ని మనము రెండు వేరియబుల్స్ మధ్యలో పెట్టినప్పుడు దానికి తగ్గట్టుగా అది బిహేవ్ చేస్తుంది. ఓకే, ఇవి మీకు తెలుసు. ప్లస్ చేసినప్పుడు ఏమవుతుంది? యాడ్ అవుతుంది, ఎడిషన్ అవుతుంది. మైనస్ చేసినప్పుడు సబ్స్ట్రాక్షన్, ఇంటూ చేసినప్పుడు మల్టిప్లికేషన్, స్లాష్ చేసినప్పుడు కొద్దిగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. స్లాష్ అని అన్నప్పుడు ఏం జరుగుతుంది? డివిజన్ జరుగుతుంది. డివిజన్లో ఇప్పుడు ఎడిషన్ చేసినప్పుడు మనకు ఒకటే రిజల్ట్ వస్తుంది. సబ్స్ట్రాక్షన్ చేసినప్పుడు, మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఒకటే ఉంటుంది. కానీ డివిజన్లో రెండు రిజల్ట్స్ ఉంటాయి, ఒకటి కోషియంట్, రిమైండర్. సో కోషియంట్ ఎప్పుడు వస్తుంది, రిమైండర్ ఎప్పుడు వస్తుంది? స్లాష్ ఇచ్చినప్పుడు కోషియంట్ వస్తుంది, పర్సెంటైల్ ఇచ్చినప్పుడు రిమైండర్, మాడ్యులస్ ఇచ్చినప్పుడు రిమైండర్ వస్తుంది. అంటే రిమైండర్తో సహా, అంటే ఇక్కడ రిమైండర్తో సహా వస్తుంది. స్లాష్ ఇచ్చినప్పుడు రిమైండర్ రాదా సార్ అంటే రిమైండర్ రానివ్వకుండా డివిజన్ చేసుకుంటూ పోతూ ఉంటుంది. 4/3 అన్నాం అనుకో, ఎంత 4/3? 3 1s are 3, కాబట్టి రిమైండర్ 1. ఈ స్లాష్ పెట్టినప్పుడు కోషియంట్ 1 ఉండదు. నా పాయింట్ అర్థమైందా? కోషియంట్ ఉండదు అప్పుడు, సారీ, రిమైండర్ ఉండదు. కోషియంట్ 1.333333 అంతే, ఒక 4-5 ఇచ్చి ఆగిపోద్ది. ఓకే, సో రిమైండర్ లేనంతగా డివైడ్ చేస్తుంది. పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఎస్, రిమైండర్తో ఉంచేటట్టు చేస్తుంది అనమాట. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇంటిజర్ డివిజన్ చేసినట్టు అక్కడికి. ఓకే, టూ డీటెయిల్లోకి వెళ్ళకండి, అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పని పాయింట్ ఏంటంటే, జీరో తోటి డివైడ్ చేసినప్పుడు ఏం జరుగుతుందని కూడా తెలియాలి. వేర్ x ఈజ్ ఈక్వల్ టు 2, వేర్ y ఈజ్ ఈక్వల్ టు 5, వేర్ z ఈజ్ ఈక్వల్ టు x మాడ్యులస్ 2. మాడ్యులస్ అనేది డివిజన్ చేసినప్పుడు x మాడ్యులస్ 5 ఉన్నాను, 5 x మాడ్యులస్ 5 ఇన్ఫ్యాక్ట్. ఓకే, చేసినప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది? అయితే వినాల్సిందే. 2 5 zeros are 0 కింద క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. మనం ఇది చేసాము, రివర్స్ ఆఫ్ ఎ నెంబర్లోను, సమ్ ఆఫ్ ఆల్ నెంబర్స్లోను చేసాం. సో తక్కువ నెంబర్ని 5తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ తక్కువ. x/y అంటే x తక్కువ y ఎక్కువ ఉంటే మాడ్యులస్ డివిజన్ చేసినప్పుడు x వాల్యూ వస్తుంది. ఎందుకు వస్తుంది అది అంటే, అది చేసే పని ఏంటంటే 5 zeros are 0 అనుకుంటుంది. ప్రియా పైన ఓకే, ఎందుకంటే ఇది మనకి రివర్స్ ఆఫ్ ఎ నెంబర్లోను 0 రావాలి కదా కోషియంట్,
ఆ టైంలో అవసరం అవుతుంది. ఓకే, అది బాగా గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ తర్వాత ఇది ఓకే కదా. ఒకవేళ ఇక్కడ 0 ఉంటే 0 వస్తుంది కదా, 0 ఉంటే 0 వచ్చింది. వాట్స్ ద బిగ్ డీల్, రైట్? నెక్స్ట్ ఇవి బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అన్నమాట. నెక్స్ట్ ఆపరేటర్స్ మనకి ఇంకా తెలుసుకునే ముందు మీరు దీనికంటే ముందు ఆపరేటర్స్ మళ్ళీ చెప్పాలి, నేను కంప్లీట్ అవ్వలేదు ఇంకా. డేటా టైప్ని బట్టి కూడా మారుతుంది. ఆపరేషన్ అనేది డేటా టైప్ని బట్టి మారుతుంది. అంటే అసలు డేటా టైప్ అంటే ఏంటి? ఇప్పుడు వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని అన్నాను కదా, ఒక్క నెంబర్స్ మాత్రమే పెట్టుకోవచ్చా? వేర్ వై ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్ అని పెట్టకూడదా? పెట్టుకోవచ్చు కదా. అలాగా చేస్తే వీటిని స్ట్రింగ్స్ అని అంటాం. ఈ కోట్లో పెట్టుకోవాలి, డబుల్ కోట్స్ కానీ సింగిల్ కోట్స్ కానీ. ఇదేదో మంచిగా ఉంది కదా అని ఫస్ట్ డబుల్ కోట్స్ పెట్టి లాస్ట్లో సింగిల్ కోట్స్ పెడితే ఫీల్ అవుతుంది. అది ఎట్లా ఫీల్ అవుతుంది? సింటాక్స్ ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ టోకెన్. ఓకే, సో ఇవి మీరు ఇప్పుడు వింటున్నప్పుడు చాలా చక్కగా ఉంటుంది, నిద్ర కూడా వచ్చేస్తూ ఉంటుంది రెడీగా. కానీ కరెక్ట్గా ఎగ్జామ్స్ పెట్టినప్పుడు, ఎవరైనా ఎక్స్టర్నల్గా అదే ఇంటర్వ్యూస్కి పెట్టినప్పుడు, ఇలాంటి దగ్గర మీరు కనీసం ఒక 50% మార్క్స్ పోతాయి. పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేసేస్తారు, కాన్సెప్ట్స్ చేసేస్తారు, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాల దగ్గర మీరు మిస్టేక్ చేస్తూ ఉంటారు. దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ కమ్స్. సి కేర్ఫుల్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది? వేర్ z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అన్నాను అనుకోండి. ఎక్స్లో 100 ఉంది, వైలో ప్రవీణ్ ఉంది. రెండు కలపడం అంటే నెంబర్స్ కాదు కదా అవి, ఒకటి స్ట్రింగ్ ఒకటి నెంబర్. స్ట్రింగ్ కంకాటినేషన్ చేయించేస్తుంది వాటిని. స్ట్రింగ్ డస్ ద కంకాటినేషన్. అంటే కంకాటినేషన్ అంటే రెండు కలిపేసేయడం. సో యూ గాట్ దిస్ పాయింట్. హౌ అబౌట్ మైనస్? వాట్ ఈస్ ద ఆన్సర్? రేపు మొత్తం చాక్లెట్లన్నీ మీరే పట్టుకురండి. సో ఒక 100లోంచి ఒక స్ట్రింగ్ని కనుక మైనస్ చేయాలని చూస్తే ఇట్ విల్ బి నాట్ ఎ నెంబర్. నాట్ ఎ నెంబర్. మొత్తం గజనియా? హిందీయా తెలుగా గజని? తమిళ్ గజని సార్, తెలుగు కాదు. ఒరిజినల్ గజని మేము, వాళ్ళు తీసినారు. ఓకే, కమాన్ గైస్ ప్లీజ్. ఇదే చెప్తున్నాను కదా, 50% పోతుంది, అదే ప్రాబ్లం. ఓకే, సౌమ్యని నుంచోబెట్టి 100 సార్లు చెప్పిస్తా. నెంబర్ మైనస్ స్ట్రింగ్ ఈజ్ నాట్ ఎ నెంబర్, నెంబర్ మైనస్ స్ట్రింగ్ ఈజ్ నాట్ ఎ నెంబర్ అని 100 సార్లు చెప్పిపోతే నన్ను అడగండి. సో ఎనీవేస్ దిస్ ఈస్ అమ్మా, ఇట్లనే అనిపిస్తుంది. మళ్ళీ మర్చిపోతారు, కావాలంటే చూడండి. ఇది ఇప్పుడు చెప్పిన తర్వాత నాకు గుర్తుంటుంది కదా పక్కా. నేను ఎగ్జామ్ పెట్టినప్పుడు నాట్ ఏ నెంబర్ రాయడు మావాడు, అన్డిఫైన్డ్ రాస్తాడు. నల్లని కూడా రాయొచ్చు. కొత్తగా క్రియేటివ్ హెడ్స్ ఉంటాయి కదా, కానీ నాట్ ఏ నెంబర్ రాయడం చాలా నీడెడ్. ఓకే, ఎక్కడ ఎందుకు వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇదే ఒక స్ట్రింగ్కి నెంబర్కి మధ్యలో. హౌ అబౌట్ దిస్ వన్ సార్? మైనస్ చేసినా, బై చేసినా, మల్టిప్లై చేసినా, పర్సంటైల్ చేసినా నాట్ ఏ నెంబర్. ప్లస్ చేస్తేనే ఓన్లీ కంకాటినేషన్ చేసుకోగలుగుతుంది. ప్లస్ తప్ప మిగతా ఏదున్నా నాట్ ఏ నెంబర్. రెడీ? నెక్స్ట్ వాట్స్ ద నెక్స్ట్ వర్క్? అయితే ఈ స్ట్రింగ్స్లో కొన్ని మంచి స్ట్రింగ్స్ కూడా ఉంటాయి. మంచి స్ట్రింగ్స్ ఏందిరా? ఓకే, మంచి స్ట్రింగ్స్ అంటే ఇప్పుడు 100 అని ఉందనుకోండి, 123 అని ఉంది. 123 ఎక్స్ మైనస్ వై అని అన్నాను. వైలో ఇప్పుడు 123 ఉంది, కానీ
కోట్స్లో స్ట్రింగ్స్ లాగా ఉంది. 100 మైనస్ 123 అప్పుడు ఏం జరుగుతుంది? యా, ఎస్, మైనస్ కెన్ కన్వర్ట్ నంబర్ స్ట్రింగ్స్ ఇంటూ నంబర్స్. దాన్నే ఏమంటారు? అలాగ కన్వర్ట్ చేయడాన్ని ఏమంటారు? పైన ఎక్కడ రాసిందా? నేను రోజు ఇట్లా కొన్ని క్వశ్చన్లు అడిగి ఆన్సర్లు చెప్పకపోతే పేటిఎంలో డబ్బులు తీసుకుంటాను. నేను చెప్తున్నా, తప్ప ఆన్సర్కి రూపాయి. మొత్తం నాకు ఇంకా ఫీజులు కూడా అవసరం లేదు, కోటీశ్వరం అయిపోతుంది నేను. తప్ప ఆన్సర్కి ఒక్కొక్కరి దగ్గర రూపాయి తీసుకున్నాను అంటే చాలు. ఓకే, ఫస్ట్ తప్పుకు 1, సెకండ్ తప్పుకు 2 అంటే నేను అమెజాన్ అధిపతికి దాటిపోవచ్చు నేను వెరీ ఈజీగా. ఒక 2-3 డేస్లో. మీరు ఐ నో యు ఆర్ క్యాపబుల్ ఎనఫ్ టు మేక్ మీ రిచ్. నో, జస్ట్ కిడింగ్. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ అంతే. ఓకే, సో మైనస్ will convert the string number string into a number, that is called as typecasting. ఆ కన్వర్షన్ నే మనం టైప్ కాస్టింగ్, టైప్ ని మార్చడం అని అర్థం, టైప్ కాస్టింగ్. ఏమి? యా, ఓకే. ఇప్పుడు ఏం అవుట్పుట్ వచ్చింది? మైనస్ వైలో ఉన్న వాల్యూని టైప్ కాస్ట్ చేస్తుంది అని చెప్పాను. 100 మైనస్ 123, ఎస్, మైనస్ 23. ఓకే, ఇది 100కి ఒక ఊరికే మా బ్రహ్మానందం జులై సినిమాలో చేసినట్టు అరే భలే ఆగిపోయింది అని. మీరు ఎక్స్పెరిమెంట్ ఎట్లా చేస్తారో అంత పక్కాగా ఎక్స్పెరిమెంట్ చేయండి. రాయి, అంతే చెప్పాను మీకు. ఇలాంటివన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి వాట్ ఈస్ ద అవుట్పుట్ నీకు తెలుసా? అడుగు పక్కన వాళ్ళని. ఇది కూడా రాదా నీకు? ఓకే, చలో వైష్ణవి రెడీ? యా. సో కానీ ఇక్కడ ఇంకా అయిపోలేదు, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పుడు పరిస్థితి ఏంటి? 123 ఎస్ అన్నాను అనుకో, ఇప్పుడు అది స్ట్రింగా, నెంబర్ స్ట్రింగా? సో అట్లా. సో ఎస్, అప్పుడు మైనస్ ఏం చేసిద్ది? నాట్ ఎ నెంబర్ అని చెప్పేసిద్ది. ఓకే, అయితే ఆగండి, ఇంకా చెప్తాను. ఇంకా చాలా పాయింట్ ఉందమ్మా. సరే, ఇక్కడ టైప్ కాస్ట్ చేయలేకపోయింది ఇది, అంతే కదా? సపోజ్ 12.354 అని ఉంది, అప్పుడు పాయింట్ ఉన్నా సరే అది టైప్ కాస్ట్ చేసుకోగలిగింది. ఓకే, రైట్. నెక్స్ట్ ఉంటుందమ్మా, టైప్ కాస్ట్ చేసుకోగలుగుతుంది. ఓకే, డివిజన్ మైనస్ చేసింది అని అంటే మిగతా అన్ని ఓకే. నెంబర్ స్ట్రింగ్ అని చెప్పు. నెంబర్ స్ట్రింగ్ అయితే టైప్ కాస్ట్ చేసుకోగలుగుతుంది, అది కాకపోతే మాత్రం అవ్వదు. గాట్ ఇట్? థమ్స్ అప్. ఓకే, నెక్స్ట్. సో వాట్ ఈజ్ టైప్ కాస్టింగ్ అనేది అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. సో మనము ఓన్లీ 5 ఆపరేటర్స్ చూసాం, ఇలాంటి చాలా ఆపరేటర్స్ ఉంటాయి మనకి. ఓకే, ఆల్రెడీ మనం ఇంకొక ఆపరేటర్ కూడా చాలా చూస్తున్నాం. ఇక్కడ ఆపరేటర్ అంటే మీకు ఇప్పుడు మీకు ఆపరేటర్ అనగానే మీ మైండ్లో ఏం రావాలి? సింబల్, ప్లస్, మైనస్, మాడ్యులస్, ఈ సింబల్ అని గుర్తు రావాలి మీకు. అక్కడ ప్లస్ మైనస్లు కాకుండా ఇంకేమైనా సింబల్ ఉందా? ఈక్వల్ టు ఈజ్ ఆల్సో ఎన్ ఆపరేటర్. అది మనకు తెలియకుండానే ఫస్ట్ నుంచి వాడేస్తున్నాం, దాన్నే అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటారు. అసైన్మెంట్ ఆపరేటర్ పని ఏంటి? రైట్ సైడ్లో ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్లోకి స్టోర్ చేయడం అసైన్మెంట్ ఆపరేటర్ పని. ఓకే, సో దీని మీద నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. y ఈజ్ ఈక్వల్ టు 398. ఎక్స్లో ఉన్న వాల్యూ వైలోకి, వైలో ఉన్న వాల్యూ ఎక్స్లోకి ఎలాగ ట్రాన్స్ఫర్ చేస్తారు? అదే ఎక్స్ట్రా వేరియబుల్ తీసుకుని చెయ్యాలి. ఓకే, అది మీరు చేయండి. ఎక్స్ట్రా వేరియబుల్ లేకుండా ఎలా చేయాలో కూడా మీరు ఆలోచించండి. నానా సంతోష్, ఒకసారి దాని గురించి ఆలోచించు, ఎట్లా చేస్తే బాగుంటుంది. ఒక 2 బాటిల్స్ పెట్టుకో, ఒక దాంట్లో వాటర్ ఉన్నాయి, ఇంకో దాంట్లో జ్యూస్ ఉంది.
జ్యూస్లో ఉన్న వాటర్ బాటిల్లోకి వెళ్ళాలి, వాటర్ బాటిల్లో ఉన్న వాటర్ జ్యూస్ బాటిల్లోకి వెళ్ళాలి. ఎట్లా వెళ్తుంది? ఎట్లన్నా పొట్టలేక పోయేస్తారు, 2 వేసేస్తే అయిపోతుంది అనగా. ఓకే, నువ్వేం చేస్తావు అనేది ఇప్పుడు నీకు పజిల్ అనమాట. సాయంత్రం పోయి ఒక 2 గ్లాసులు తీసుకుపో, హాస్టల్లో తీసుకుపోయి చూస్తూనే ఉండు ఏం చేద్దాం దీన్ని. ఓకే, భయపెట్టక గ్లాసులని, మొత్తానికైతే ట్రై చేయి. నెక్స్ట్, ఈక్వల్ టు ఆపరేటర్ ఈజ్ అన్ అసైన్మెంట్ ఆపరేటర్. వెరీ గుడ్. కానీ మీకు ఒక చిన్న పాయింట్, వేర్ జెడ్ ఉన్నప్పుడు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. సో ఫైనల్గా వాట్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్? సో క్వశ్చన్స్ బాగున్నాయి కదా. సారీ, వైలో ఉన్న వాల్యూ ఎక్స్లోకి స్టోర్ అయ్యి ఎక్స్లో ఉన్న వాల్యూ జెడ్లోకి రైట్ సైడ్ నుంచి జరుగుతుంది అనమాట ఇది. సో ఇప్పుడు ఎక్స్కి, వైకి, జెడ్కి మూడింటికి ఒకే వాల్యూ ఉంటుంది. వాట్ ఈస్ దట్ వాల్యూ? 398. ఓకే, నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ఈక్వల్ టు కూడా ఉంది, దట్ ఈస్ ప్లస్ ఈక్వల్ టు. వేర్ జెడ్, ఓకే, వేర్ వై ఈజ్ ప్లస్ ఈక్వల్ టు, కమాన్ సారీ, వై ప్లస్ ఈక్వల్ టు ఎక్స్ అని అన్నాను అనుకోండి. What is the value of x and what is the value of y? So plus equal to అని అన్నప్పుడు y is equal to y plus x గా కన్సిడర్ చేస్తుంది. సో వైలో ఎంత ఉంది? ఆల్రెడీ 398 ప్లస్ 100 498. అది కాస్త పోయి వైలో స్టోర్ అవుతుంది. ఇస్ ఇట్ ఓకే? దిస్ ఈస్ ద ఫిఫ్త్ వే. నేను మీకు స్వాపింగ్ గురించి చెప్పాను, ఇది నాకు రేపు గుర్తు చేయి. చూపిస్తా చూడండి ఎట్లా చేస్తాను. సార్ మీరు థర్డ్ వేరియబుల్ అది చూసుకోండి. మీరు వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఈక్వల్ టు ఎక్స్ అని అన్నాను. అయితే జస్ట్ ఒక ఇంటర్వ్యూలో స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ చేయండి అని అన్నాడు. ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాసిచ్చాను. రైట్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాసిచ్చాను. ఇంకొక రకంగా వచ్చా నీకు అని అన్నాడు. అదేదో నాకు ఎటకారంగా అనిపించింది అనమాట. సరే అని చెప్పి ఇంకొక 3 రకాలు రాసి చూపించాను. దట్ గివ్స్ యూ అన్ ఇంప్రెషన్. అదే నాకు కొవ్వు కాబట్టి నేను అట్లా అన్ని తర్వాత రాశాను. లేకపోతే మీరు మాత్రం ఖచ్చితంగా ఇదొక వేశారు, ఇదొక వేశారు, ఇదొక వేశారు అని చెప్పాలి ఇంటర్వ్యూలో. రెడీ? ఇప్పుడు ఎక్స్ వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ ఎక్స్ అని అన్నాను. సో ఎక్స్ అండ్ వై వాల్యూ కలిపి వైలో స్టోర్ అవుతుంది. అంటే వైలో ఎంతకు వచ్చింది? వై ఈజ్ ఈక్వల్ టు 498, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100. ఇప్పుడు ఎక్స్ మైనస్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఈక్వల్ టు వై మైనస్ ఎక్స్. ఇప్పుడు చెప్పండి ఏమవుతుందో. సారీ, వెయిట్. అరే ఇలా చేస్తాం దీన్ని, ఇలాగా కుదరదు, దీంతో అవ్వదైతే. ప్లస్ ఈక్వల్ టు తోటి మైనస్ ఈక్వల్ టు తోటి అవ్వదైతే. సారీ, నేను ఇప్పుడు చెప్తాను, ఆగండి. ఇలా కాకుండా నేను ఇంకొక వే చెప్తాను. వై ఈజ్ ఈక్వల్ టు వై ప్లస్ ఎక్స్. ఓకేనా? సో వైలోకి ఎంత వచ్చింది? వై ఈజ్ ఈక్వల్ టు 498, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100. తర్వాత ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు
y minus x. What is the value of y minus x? X is equal to 398, నాట్ 2. 400 కదమ్మా. ఇప్పుడు ఇక్కడ 499 అయిపోయింది కదా. ఈ స్టెప్ తర్వాత ఇక్కడ ఈ లైన్కి వచ్చేసరికి y వాల్యూ 498 అయిపోతుంది కదా. అది నువ్వు మర్చిపోయినావు. ఇంకా y వాల్యూ 398లోనే ఉన్నావు. పాపం శాలరీ వచ్చిన తర్వాత కూడా ఆయన పర్సులో ఉన్న డబ్బులు కలుపుకోడు. ఫస్ట్ మంత్ లేపుతుంటే అంతేనా? వెరీ బ్యాడ్. ఓకే, సో ఇప్పుడు y వాల్యూ ఎంత ఉంటుంది? దాని చేంజ్ లేదు కదా, 498 ఉంటుంది. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు y మైనస్ ఎక్స్. ఇప్పుడు ఎంత అవుతుంది చెప్పండి? y ఎంత అవుతుంది? y ఈజ్ ఈక్వల్ టు 100, x ఈజ్ ఈక్వల్ టు 398. భలే స్వాప్ అయిపోయినాయా? ఇది ఒక పద్ధతి చూపించాను. ఇంకొక పద్ధతి కూడా మీరు ఆలోచించాలి. 2 క్లాసులు 3 క్లాసులు. ఓకే సంతోష్, రేపు వచ్చి చెప్పాలి నాకు హౌ టు స్వాప్ 2 నెంబర్స్ అని. ఓకే, క్లాసులు కూడా తెచ్చుకో హాస్టల్ నుంచి. ఓకే, సో నా నెక్స్ట్ గోస్ టు ఇలాగా మనము ప్లస్ ఈక్వల్ టు ఆపరేటర్ని అర్థం చేసుకోవచ్చు. ప్లస్ ఈక్వల్ టు, మైనస్ ఈక్వల్ టు, స్టార్ ఈక్వల్ టు, ఇలా అనమాట. నెక్స్ట్ తర్వాత రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ గివ్స్ అస్ ద ట్రూ ఆర్ ఫాల్స్ వాల్యూస్. ఈ ఆపరేటర్స్ అన్నిటితోటి మనం ఎక్స్ప్రెషన్స్ని తయారు చేస్తాం జనరల్గా. ఇప్పుడు ఇది ఒక ఎక్స్ప్రెషన్ అనమాట, ఎక్స్ ప్లస్ వై అనేది, వై మైనస్ ఎక్స్ అనేది. ఒకసారి ఆ వీడియో చూడమ్మా. ఓకే, అది డీటెయిల్డ్గా చెప్పాను. అంటే డీటెయిల్డ్గా చెప్పడం అంటే ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా టైం తీసుకున్నాను అంతే తప్ప మరీ అంత బ్యాడ్గా ఏం చెప్పట్లేదు. ఇప్పుడు నువ్వు తప్పుగా అనుకునే ఉన్నాను. ఓకే, సో అవేం ఎక్స్ప్రెషన్స్ అంటారు? అట్లా బులియన్ ఎక్స్ప్రెషన్స్ అంటారు. కాళ్ళు చేతులు కట్టేసి మొత్తం నా వీడియోస్ అన్నీ వినిపిస్తా మళ్ళీ. టార్చర్ అనేది ఎట్లుంటుందో మీకు తెలియట్లేదు. లాజికల్ ఎక్స్ప్రెషన్స్. ఓకే, సో రిలేషనల్ ఆపరేటర్స్ అని ఉన్నాయి, లెస్ దాన్, గ్రేటర్ దాన్. వీటితోటి లాజికల్ ఎక్స్ప్రెషన్స్ అని మనం క్రియేట్ చేసుకోవచ్చు. అవి మనకి అవుట్పుట్ ఏమి ఇస్తాయి? బూలియన్ వాల్యూస్ ఇస్తాయి, అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అని. ఒకసారి చూద్దామా అలా ఎలా ఇస్తాయో. z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దాన్ వై. ఈ చైర్లు మంచిగున్నాయి, కవిత కట్టేస్తాను నేను. సో z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దాన్ వై. ఈ ఎక్స్ గ్రేటర్ దాన్ వై ఉంది కదా, దిస్ ఈస్ వాట్? లాజికల్ ఎక్స్ప్రెషన్. అండ్ గ్రేటర్ దాన్ ఈస్ ద రిలేషన్షిప్ ఆపరేటర్, రిలేషనల్ ఆపరేటర్. రిలేషన్షిప్ కాదు, రిలేషనల్ ఆపరేటర్. సో గ్రేటర్ దాన్ సేస్ x ఈజ్ రియలీ గ్రేటర్ దాన్ y ఆర్ నాట్? x ఈజ్ గ్రేటర్ దాన్ y కాదా? ఫాల్స్ అంటే నాట్, కాబట్టి ఫాల్స్ వస్తుంది. దేంట్లోకి? జెడ్లోకి ఫాల్స్ అనేది స్టోర్. ఆర్ యూ ష్యూర్ డాక్టర్? ఎస్. సరే, జెడ్ ఫాల్స్ ఏనా? సో దిస్ ఈజ్ హౌ వీ కంపేర్ టు, దీస్ ఆర్ కాల్డ్ రిలేషనల్ ఆపరేటర్స్. లెస్ దాన్ ఉంటే ఇలాగే కాకుండా ఈక్వల్ టు అని కూడా ఉంటుంది. అంటే ఎక్స్ వై రెండు ఈక్వల్ కాదు, కాబట్టి అది ఏమి ఇస్తుంది? ఫాల్స్ ఇస్తుంది. బాబు సంతోష్, ఓకేనా? అదేంటిది ఇది? అప్పుడప్పుడు మనం సేవ్ చేయకుండా అవుట్పుట్లు చూస్తూ ఉంటాం. అట్లాంటప్పుడు మనం అనుకోని రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కంగారు పడిపోతే కుదరదు. నేను మళ్ళీ చెప్తున్నా ఈ విషయం, దయచేసి మీ ప్రోగ్రామ్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి. ఓకే,
మన దగ్గర ఎవరు నేర్చుకున్నా మన ప్రాక్టీసులతోటి కొద్దో గొప్ప కరెక్ట్ ప్రోగ్రాంలే రాస్తారు. ఈ సేవులు చేయకపోవడం, సెమీకోలన్లు అడ్డంగా పెట్టడం, ఇట్లాంటి నేను ఆ సెమీకోలన్ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను? ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి, అవసరం ఉన్న చోట పెట్టేసి, అవసరం ఉన్న చోట పెట్టకుండా అవుట్పుట్ వస్తలేదు సార్ అంటే కుదరదు అక్కడ. అవును, మొన్న ఒక అమ్మాయి సేవ్ చేయలేదు. అది అది హైలైట్, సెమీకోలన్ హైలైట్లే కానీ సేవ్ చేయకుండా అవుట్పుట్ వస్తలేదు సార్. నేను ఏం చేయను అవుట్పుట్? సేవ్ చేయమ్మా ముందు అంటే, హో గంట నుంచి చూస్తున్నా సార్. నేను ఏం చేయను, ఆమె సేవ్ చేయట్లేదు. సో బీ కేర్ఫుల్. ఓకే, ఎనీవేస్, సో ఆ చిన్న తప్పులు మీరు చేయకండి. అవును, ఇంకొక విషయం, లాస్ట్ స్లాష్ కదా, టైటిల్ అని ఒక ఎలిమెంట్ ఉంటుంది. ఒక మహానుభావుడు టైటిల్ క్లోజ్ చేయలేదు, మొత్తం టైటిల్ వస్తుంది. వాడేమంటాడు, నీ కంప్యూటర్లో హెచ్టిఎంఎల్ పనిచేస్తలేదు అంటున్నాడు. వాడి కాన్ఫిడెన్స్ వాడిది. నీ కంప్యూటర్లో హెచ్టిఎంఎల్ సరిగా పనిచేయట్లేదురా, అదర్వైజ్ ఐ కుడ్ నెవర్ టచ్ ద హెచ్టిఎంఎల్. నేను సి డెవలపర్ని, C++ డెవలపర్ని, నాకు హెచ్టిఎంఎల్కి సంబంధమే లేదు. వాడు చూస్తే నాకు ఈగో హర్ట్ అయిపోతుంది. మనకి ఏమనంటే హర్ట్ అయిపోతాం కదా మనం, కోపదారి మనిషిని అసలే. సో చూస్తే నాకు తెలియని కూడా తెలియదు హెచ్టిఎంఎల్. ఒక 30-40 నిమిషాలు అదే ప్రోగ్రామ్ చూస్తూ ఏదో కొద్దిగా అర్థం చేసుకుని, మరి నువ్వు ఇదేదో క్లోజ్ చేయాలి, సరిగ్గా క్లోజ్ చేయంటే, అరే అవునా, అచ్చా, మొత్తం ప్రోగ్రామ్ ఏమో టైటిల్ వస్తుంది ఇట్లా. అంత గొప్పగా ఉంటుంది. సో జస్ట్ చిన్న చిన్న విషయాలు ఇవి, బట్ బీ కేర్ఫుల్ అంతే. స్క్రిప్ట్ ట్యాగులు క్లోజ్ చేయకపోవడం ఇలాంటివి. ఓకే, సో కంపారిజన్ ఆపరేటర్ ఓకేనా? ఇప్పుడు లాస్ట్ ఒక్క పాయింట్ చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. దట్ ఈస్ 100 ఈజ్ ఈక్వల్ టు 100. ఎస్ ఆర్ నో? ఎస్, 100 ఈజ్ ఈక్వల్ టు 100. డబల్ ఈక్వల్ టు కనుక మనం ఉంచినప్పుడు, అవి రెండు కంపేర్ చేసినప్పుడు అటు డేటా టైప్ని పట్టించుకోదు. డబుల్ ఈక్వల్ టు చేస్తే ఇప్పుడు ఏమంటుంది అది? ట్రూ అంటుంది. ఓకే, కానీ అదే మనము లేదు సార్ డబుల్ ఈక్వల్ టు అంటే నాకు డేటా టైప్ కూడా చెక్ కావాలి అని అన్నప్పుడు ట్రిపుల్ ఈక్వల్ టు పెట్టండి. సో దిస్ ఈస్ ఫాల్స్. మీకు ఈ క్వశ్చన్ మీద అంత పెద్ద నమ్మకం లేకపోతే, నేను ఏదన్నా టైంపాస్ చేశానని మీకు కనుక ఫీల్ అయితే, మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఇన్ జావాస్క్రిప్ట్. ఇదిగో థర్డ్. ఓకే, ఇదేదో నా జేబులోంచి తీసుకొచ్చి చెప్పింది కాదు అది. ఓకే, సో అవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. మనం అక్కడికి వెళ్ళి ఏదో ఉంది సార్, దానికి డిఫరెన్స్ అయితే ఉంది సార్ అని బాగానే ఉంటుంది సార్ అది డిఫరెన్స్, గుర్తొస్తుంది సార్. ఇట్లాంటి ఆన్సర్లు చెప్పబాకండి. సార్ డబుల్ ఈక్వల్ టు విల్ నాట్ చెక్ ద డేటా టైప్, ఇట్ విల్ చెక్ ఓన్లీ ద ఈక్వాలిటీ. ట్రిపుల్ ఈక్వల్ టు చెక్స్ విత్ ద డేటా టైప్. పర్ఫెక్ట్, ఎస్, థమ్స్ అప్. ఓకే, సో టుమారో వీ విల్ బి డిస్కసింగ్ మోర్ ఆఫ్ దిస్ కైండ్. ఓకే, ఇంకొక రోజు. కానీ ఈ లోపల నువ్వు వీడియోస్ కూడా కవర్ చేయి. సో నాకు రేపు ఇఫ్ ఎల్స్ ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటుంది. ఓకే, ఫర్ లూప్స్లో మనకి ఏదైనా ఇబ్బంది ఉన్నా మనం రేపు కవర్ చేసేసుకుందాం. ఓకే, నాకు తప్పదమ్మా, ఈ సర్కిల్ అయితే ఇంకా కొంతమందిని జాయిన్ చేయించుకోవాలంటే నాకు తప్పట్లేదు. ఓకే, చలో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ టుమారో. బాయ్. హలో, సారీ.